హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను అభిరామ్. ప్రజెంట్ అయితే మనం అన్నవరమై ఇది ఉంటుంది. అన్నవరమై ఇక్కడ నుంచి వెళ్ళి తిరుపతి టు వరంగల్ టు కరీంనగర్కి అయితే ట్రావెల్ చేయబోతున్నాం. దాదాపు 4 డిస్టెన్స్ అయితే కవర్ చేయబోతున్నాం. అప్రాక్సిమేట్లీ మనకి 18 అవర్స్ జర్నీ ఉంటుంది. టికెట్స్ అయితే ఆల్రెడీ బుకింగ్ అయిపోయినాయి. తిరుపతి నుంచి వెళ్ళి వరంగల్కి ఇక్కడ నుంచి జనరల్ అయినా ఖాళీలో ఉంటుంది. దాదాపు ఇక్కడ నుంచి 5 అవర్స్ జర్నీ ఉంటుంది. రూమ్ నుంచి అయితే ప్రజెంట్ స్టేషన్కి వెళ్తున్నాం. స్టేషన్ నుంచి వెళ్ళి అక్కడికి మన తిరుపతి టు వరంగల్ టు కరీంనగర్. వరంగల్ నుంచి అయితే కరీంనగర్కి బస్సెస్ అయితే డైలీ రెగ్యులర్గా నడుస్తూనే ఉంటాయి. ఒక హాఫ్ అన్ అవర్ టు ఒక 2 బస్సెస్ అయితే ఉంటాయి పక్క. ఇప్పుడైతే ఏంటంటే జనరల్లో పోడు, అసలు ట్రైన్ ఉందో లేదో అది కూడా డౌట్. అక్కడ పోయినాక మనకి అన్నవరం నుంచి తిరుపతికి ఎంతసేపు అయితే తెలియదు. అది మెయిన్ థింగ్. అలా ట్రైన్ ఉంటే కనుక బేఫికర్, లేకపోతే కనుక మనకు టాస్క్ ఉంటుంది. స్టేషన్కి అయితే వచ్చేసినాం. ఇంకొక 20 to 25 మినిట్స్లో ట్రైన్ అయితే వచ్చేస్తుంది. దాదాపు మేమైతే 4:30కే వచ్చినాం. ఇంకొక 20 మినిట్స్ to 15 మినిట్స్ అయితే ఆ ట్రైన్ వస్తుంది. మొత్తం ప్యాసింజర్ ట్రైనే, ఖాళీగా ఉంటుందో ఫుల్ ఉంటుందో తెలియదు. ఎక్కినాక ముచ్చటయ్యా. ఆల్రెడీ అయితే ట్రైన్ ఎక్కేసినాం. ఇంకొక 5 అవర్స్ జర్నీ నుంచి వెళ్ళి తిరువన్నమయ్య నుంచి తిరుపతి వరకు. మనకు మార్నింగ్ ఏ టైంకి ఉందన్న? మార్నింగ్ 5:40కి ఉందండి ట్రైన్. 5:40 అనగా 6 అవుతుంది అనుకో. 6 అనకాడ నీకు ఈవినింగ్ 6:30 లేదా 7 o'clock వరకు వరంగల్ అయితే ఉంటాం. కానీ ఇదే భయం అవుతుంది, అది స్లీపర్ వస్తుందా జనరల్ వస్తుందా అదే భయం అవుతుంది. ఇక టికెట్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత చార్ట్ ఉంటుంది కదా, ఆ చార్ట్ చూసిన తర్వాత అర్థమవుతాయి ఏమేమి సీట్లు వచ్చినాయి, అది జనరలా లేకపోతే స్లీపరా అనేసి. దీన్ని ఒక 1500 కొనుక్కుంటున్నారు జనరల్లా. అమ్మా గమ్మత్ కొనరు కూడా అయితే. ప్రజెంట్ అయితే ఇప్పుడే ఆంధ్రాకి అయితే ఎంటర్ అయినాం. ఈ ఊరి పేరు వచ్చేసి పుట్టల పట్టు. ఈ ఊరి పేరు వచ్చేసి పుట్టల పట్టు అంట. డిఫరెంట్ ఉంది పేరు. ఇంకొక ఈ నుంచి దాదాపు ఒక 150 to 160 కిలోమీటర్స్ ఉంది తిరుపతికి అయితే. ఇంకా 3 అవర్స్ పట్టేటట్టు ఉన్నాయి. ఇంత మెల్లగా పోతుందంటే పిచ్చులు వేస్తుంది. ఆ మెల్లగా అయితే అంత స్లోగా పోతుంది ఈ ట్రైన్ అయితే. తిరుపతికి అయితే వచ్చేసినాం. దాదాపు ఒక 6 గంటల జర్నీ అయింది, 5 గంటలు కాక. ఇప్పుడు మా ఇంకో ట్రైన్ కోసం అయితే వెయిటింగ్. కన్ఫర్మ్ అయితే అయిపోయినాయి కొన్ని టికెట్స్. ఇంకా 4 అయితే హోల్డ్లు ఉన్నాయి. మార్నింగ్ 5:45 అయితే ట్రైన్ ఉంది. మరి ఏ టైంకి వస్తుందో తెలియదు. దాదాపు అన్నీ అయితే డిలే అవుతుంది పక్క, అది తెలిసిన విషయమే. ఇక నాకు తెలిసి 6 o'clock వరకు అయితే తిరుపతి స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. ట్రైన్ అయితే డిలే అయిపోయింది. మార్నింగ్ 5:30కి ఉండాల్సిన 5:45కి ఉండాల్సిన ట్రైన్ మార్నింగ్ 8:30కి అయితే స్టేషన్ ఉంటుంది అంటున్నారు. 3 అవర్స్ డిలే. బాగా ప్రాబ్లం అయితే డిలే అయితే, ఎందుకంటే మస్తు మంది నమ్మకం కొద్దీ ట్రైన్కి అయితే బుకింగ్ చేసుకుంటారు. ఇక ఒకటేసారి డిలే అయిపోయిన తర్వాత వాళ్ళన్నీ పెండింగ్ అయిపోతాయి వరకు. బాగా కష్టమైతే ఇట్లా డిలే అవుతా అంటే ముంగడ చూడవచ్చు. ఒకటేసారికి ఇంత పబ్లిక్ ఉన్నారు, ట్రైన్ డిలే అయింది అనేసి. అంటే ఆఫ్టర్ 4 అవర్స్ డిలే కృష్ణా ఎక్స్ప్రెస్ అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి ఇప్పుడు మనకి ఏ టైం అయితే తెలియదు వరంగల్ పోయే వరకు. నేనైతే 9 అనుకుంటున్నా. ఈ సీట్స్ ఇంకా 6 సీట్స్ అవైలబుల్, 4 సీట్ మధ్యలో ఆగిపోయిందని చెప్పలే. అవి ఇంకా బుకింగ్ కన్ఫర్మ్ అయితే ఇంకా కాలేదు. అది వస్తే ఇట్లా విజయవాడకైనా రావాలా, లేకపోతే అట్లనే ఉండాలి. అమౌంట్ అయినా రీఫండ్ కావాలా, లేకపోతే వాళ్ళు తీసుకుని ఉండాలి. ఇక టీసీతో ఏదో ఒకటి అడ్జస్ట్మెంట్ చేసుకొని మాట్లాడితే కనుక మనం ఏం చేయలేము దానికి. అసలు ఇది ప్యాసింజర్ ట్రైనా ఎక్స్ప్రెస్ ట్రైనా అర్థమవుతుంది. ప్రతి స్టాప్లో అయితే పక్కా అవుతుంది, లేకపోతే ఏదైనా పెద్ద ట్రైన్ వస్తున్నా కానీ పక్కగా అవుతుంది. ఆఖరికి గూడ్స్ వచ్చినా కానీ పక్కగా అవుతుంది. నాకైతే ఇది ఎక్స్ప్రెస్లో కనిపించలేదు, ఏంటిది ప్యాసింజర్ ట్రైన్లో కనిపిస్తుంది. లోకల్ ట్రైన్స్ ఉంటాయి చూడు, అట్లా అనిపిస్తుంది. ఇక వరంగల్ పోయే వరకు నాకు తెలిసి రాత్రి 10-11 అయితే ఇట్లా పోతా అంటే. ప్రజెంట్ అయితే మనం విజయవాడలో ఉన్నాం. నాకు తెలిసి వరంగల్ పోయే వరకు అప్రాక్సిమేట్లీ 11:30 to 12 ఆ టైం అవుతుంది. ఎందుకంటే ట్రైన్ అనేది 4 అవర్స్ డిలే నడుస్తుంది. అది ఒక మెయిన్ రీజన్.
నాకు 7:30కి ఉండాల్సిన ట్రైన్ 9:30 అయినా కానీ ఇంకా వరంగల్ రాలేదు. చెప్పినా కదా 4 hours డిలే బ్యాక్ సైడ్ నడుపుతున్నాను. చుక్కలు కనిపిస్తున్నాయి ఇలా కూర్చుంటా అంటే అప్రాక్సిమేట్లీ 14 గంటలు వచ్చేది అంటే ఎవరు కూర్చుంటారు ఇలా ఏదో తొందర పోతా అనేసి మేము బుక్ చేస్తే పొద్దున డిలే అయ్యి ఇక్కడికి వచ్చిన డిలే అయ్యి ఇంత సాగు ఉంటుంది కదా చీలేస్తుంది ఈ డిలే అనేది. మళ్ళీ ఇప్పుడు ఇంకో డౌట్, కరీంనగర్కి బస్సు దొక్కదు అదో పెద్ద తరిగే నొప్పి. ఎందుకంటే ఉంటాయి బట్ అది ఏ టైం ఉంటాయా తెలియదు, ఏ టైంకి వస్తుంది. మనం పోయేది 9:30 to 10 o'clock పోయేద్దాం. ఆ టైంలో ఇంకా బస్సు ఉంటే కనుక లేకపోతే కొంచెం కష్టం, ఇబ్బంది పడాల్సి వస్తుంది. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 13 గంటల 45 నిమిషాల ట్రావెలింగ్. నరక ప్రయాణం అంటే నరకం, దీని అమ్మ చచ్చిపోయినాము. తిరుపతి నుంచి విజయవాడ నుంచి వరంగల్కి. ఇప్పుడు ఇంకొక 3 గంటలు కళ్ళు మూసుకొని దేశంలోకి కూర్చుంటాం మనమైతే. ఎంత ఈ నుంచి 2 hours జర్నీ, 1 hour తిండికి అవుతుంది. అందుకే అబ్బా ఇంకొకసారి సచ్చిన ట్రైన్ ఎక్క డిలే మీద డిలే అయింది. అమ్మ సాయంత్రం ఉండాల్సిన వాళ్ళు రాత్రి 9-10 గంటలకు 10-15 గంటలకు ఇక్కడ ఉన్నాం. అట్లా టైం వేస్ట్ కాల్సి సచ్చిన ఎక్క అంటే అస్సలు ఎక్క. ఇక ఈ కృష్ణా ఎక్స్ప్రెస్ అనేది గుర్తుండిపోతుంది ఇప్పటికీ. ప్రజెంట్ అయితే వరంగల్ బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాం. ఇంకా వెయిట్ చేయాలి బస్ కోసం. వెయిట్ అయిపోయిన తర్వాత 1.5 hour జర్నీ ఉంటుంది. దాని తర్వాత ఇంటికి వెళ్తాం. ఇంటికి అక్కడికి వెళ్ళిపోవాలి. అప్రాక్సిమేట్లీ మనకి ఇంకా ఒకటైతే ఇంటికి వర్క్ చెప్తుంది, 1 లేదా 12:30. దానికన్నా ఇంకా ఎక్కువ కావాల్సిన తక్కువ అయితే కాలేదు. ఆడైతే ఇంటికి అయితే వచ్చేసినాం. బస్సు వాడు మాత్రం 1:05 నిమిషాలు అయితే కొట్టేసిండు. మామూలుగా ఏంటంటే బస్సు వాళ్ళు అందరూ 2 గంటల సేపు ఇట్లా కొట్టుతారు. వరంగల్ టు కరీంనగర్ అయితే ఇప్పుడు దంచుడు మరి ఇంకా నిజామాబాద్ బస్సు, అందుకే కావచ్చు స్పీడ్ పోయింది. ఇక అక్కడ నుంచి హార్టాక్ ఇచ్చేసి ఒక 5-10 నిమిషాలు వచ్చేసినాం. కానీ ఇంకొకసారి ఆ ట్రైన్ ఎక్కాను, చుక్కలంటే చుక్కలు అనిపించినాయి. హోప్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మిస్ అవ్వగా. నేను మీ నెక్స్ట్ వ్లాగ్లో వెళ్దాం.